అండ్ మనకు సీనియర్ నాయకులు కానీ మనకు అధికారులతో కానీ చర్చిస్తే దానికి పోంగా మిగిలినది కొంత భూమి ఉంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇంకొకసారి టైం ఇస్తే మీరు, నేను, మా సర్వేరు, మన మున్సిపల్ అధికారులు అందరం వచ్చి అక్కడ మనకు ఆ టిడ్కోకు ఎంత భాగం ఉంది, ఏ వైపు ఉంది, మిగిలిన ఏ వైపు ఉంది, ఎంత ల్యాండ్ ఉంది చూసుకొని అది ముందు వస్తుందా రోడ్డుకు, వెనకాల సైడ్ వస్తుందా, ఉత్తరం వస్తుందా, దక్షిణం వస్తుందా చూసుకొని ఆ భాగాన్ని ఉన్న దాంట్లో మనం ఏదైనా సర్దుబాటు చేసేదానికి అవకాశం ఉంటుందన్న. కాబట్టి దీనికోసము ఇంకా మీరు బ్లేమ్ చేయడం మానుకొని పని అయ్యేటట్లు ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే లేకపోతే ఊరికే మనకు ఏమీ లేని దానికి, స్కీమ్ క్యాన్సిల్ అయిన దానికి మేము ఇంత పోరాడి మీకోసం మేము కూడా చేస్తున్నాము, మమ్మల్ని గుర్తించకపోతే మేమైతే చేయాల్సిన పని లేదు. ఉన్న విషయం చెప్తున్నాం. మీరు మమ్మల్ని నమ్మకపోయినా గుర్తించకపోయినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మాకుండే పని ఒత్తిడి అది కొంత భాగం మీరు తీసుకొచ్చిన కేసులన్నీ చేసినాము, మీకు కూడా తెలుసు. సరే, ఇప్పుడు దీనిలకు ఎలాంటి తాడు బొంగరం లేకుండా ఉంది నిజంగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళను దృష్టిలో పెట్టుకొని పాపం ఎవరైతేనేమి బీదలు మనం చెయ్యాలా, మళ్ళీ చెప్తున్నాం, బాధ్యతగా ఉన్నామనే చెప్తున్నాం. కాబట్టి మేము అడిగి వస్తాము, అంతవరకు మీరు ఓపిక పట్టాలా. ఇప్పుడు ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది, మీకు కూడా తెలుసు. మేము ఏమైపోతున్నామో మనసులో మాకే అర్థం కావడం లే. పొద్దున రాత్రి 11 వరకు, పొద్దున 7 నుంచి రోడ్లమ్మడే ఉన్నాము. కాబట్టి 14వ తేదీ వరకన్నా మీరు ఆగాల. 14వ తేదీ అంటే రేపు ఎప్పుడైతుందండి, మొదటి షెడ్యూల్ అయిపోతుంది. 15వ తేదీ నుంచి ఇంకా మళ్ళీ షెడ్యూల్ మారుతుంది. దానికి కొంచెం టైం ఉంటుంది. కాబట్టి మనకు 15 కానీ 16 కానీ 17 కానీ ఒక 3 రోజుల్లో ఏదో ఒక రోజు కొంచెం కనుక్కొని సర్వేయరు అందరూ అందుబాటులో పెట్టుకొని మీరు ఉండాలా, నేను ఉండాలా, సార్ ఉండాలా, అందరం ఉండి ఒక రోజు పోయి దానికి ప్లాన్ చేసుకుందాము. మీరు ఇంత ఒక 10 రోజులు ఉంటే కనుక ఆడికి ఫీల్డ్కి పోదాం, పోయి ఆడే చూసుకుందాము. నేను చెప్పేది ఇది, ఇంకా మీడియా సోదరులకు కానీ మీకు కానీ కొంచెం సహకరించండి. ఇదో తీసుకోండి. మనకు అమ్మా వినండి, మీరు తర్వాత సార్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మనకేమో అన్ని విషయాలు మీరు మాట్లాడతారు. ఆదోని పట్టణానికి సంబంధించి మనకు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడరు కామ్రేడ్ ఈరన్న గారు మనకు చాలా రోజుల నుంచి దీని గురించి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. పట్టాల విషయం 2008 నుంచి ఇప్పుడు 2026 అంటే దగ్గర దగ్గర 18 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం ఇది. మనం కూడా ఆయన్ను గౌరవించి, నేను ఒక 7 నెలలు అయింటుంది ఇక్కడ చేరిన దగ్గర నుంచి సారా అన్న అయితే వస్తున్నారు మహిళలను పిలుచుకొని. ఇది ఇన్ని ఏండ్లుగా ఎందుకు పెండింగ్ ఉంది, ఏం కథ అనేది ఇంక అది ప్రజలకు నాయకులకు తెలిసిండాలి. అది ఇదివరకే అయితే దీంట్లో మనకు నేను చెప్పని పూర్తిగా చెప్పనియండి ఫస్ట్. దీంట్లో మనకు 2008లో అప్పుడు 2100 కట్టినామన్నారు. తరువాత 2014 టైంలో దీని గురించి ఏమైంది అని ఇంజనీరింగ్ అధికారులను, హౌసింగ్ వాళ్ళ దగ్గరికి పోతే ఆ స్కీమే అయిపోయింది, ఎత్తిపోయిందని చెప్పినారన్నారు. స్కీమ్ అయిపోయినప్పుడు దానికి సంబంధించి వ్యాలిడిటీ ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఏమన్నా పట్టాలు ఉన్నాయంటే నేరుగా హౌసింగ్కు పోయినాయంటున్నారు. సో ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని దాంట్ల మధ్యన ప్రజలకు రెస్పాన్స్ కావాల్సిన అవసరం రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక పేరెంటల్ డిపార్ట్మెంట్గా నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను ఏం చెప్పినాను, ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం ప్రయత్నం చేస్తాం, దీని గురించి విచారణ చేస్తాము అన్ని డిపార్ట్మెంట్ను కలుపుకొని అని అన్నకు మాట ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇప్పుడు నాకు చూపించు, చెయ్యి డౌన్ మీరు పట్టించుకోలేదు అంటే మాత్రం మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేం. ఎందుకంటే మేము వీళ్ళను పబ్లిక్ను దృష్టిలో పెట్టుకున్నాం మెయిన్గా. ఎందుకంటే ఎవరైనా నిరుపేదలు, ఈ రోజైనా ఆ రోజైనా వీళ్ళు ఎలిజిబుల్ బీదలు, పాపం కష్టపడితే కానీ ఈ రోజుకి ఆ రోజు కూలికి పోయేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఏదో ఇప్పుడు ఉండే వాళ్ళే తప్పు చేసినారన్నట్టు మీరు నినాదాలు చేస్తే అది యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేం. ఫస్ట్ పాయింట్. మరి ఇంకొక నెల పడుతుందా, 15 రోజులు పడుతుందా, 20 రోజులు పడుతుందా, 3 వారాల 4 వారాల కొంచెం సమయం అయితే ఇవ్వాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా వేరే వాళ్ళు బాధ్యత మేము తీసుకొని సర్వేర్ ద్వారా బైపాస్ దగ్గర, రైల్వే ట్రాక్ దగ్గర ఇంతకుముందు మరి 12 ఏళ్ళు 13 ఏళ్ళ సమస్యను కొంతమందికి మేము చూపించినాము, నేను తహసీల్దార్గా వచ్చినాక.
కావాలంటే వీరినే అడగండి, నేను చూపించినాను. ఈరోజు ఈ సమస్య కొంచెం జటిలంగా ఉంది. ఎందుకు? పట్టాలు లేవు, అది ఎక్కడున్నాయో క్లారిటీ లేదు, ఆ స్కీమే క్యాన్సిల్ అయిందన్నారు. ఆ హౌసింగ్ అధికారులను అడిగితే వాళ్ళు ఏ రకమైన రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ ఒక పేరెంటల్ అంటే ఒక తండ్రి బాధ్యతలో ఉన్నాం కాబట్టి మేము ఇది చేస్తామని కూడా చెప్పినాం. ఇప్పుడు లోపల మనకు నాయకులతో కొంతమంది వచ్చిన్నారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులతో అందరితో చర్చిస్తే అక్కడ టిడ్కోకు స్థలం పోంగ ఇంకా కొంచెం ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో బహుశా వీళ్ళది ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. దాంతో నాకు కూడా ఆశ కలిగి సరే వీళ్ళకి అక్కడ ఏమన్నా అకామిడేట్ చేయొచ్చేమో, అది టిడ్కోకి ఇచ్చినది ఎంత, మిగిలినది ఎంత, ఎందుకంటే వీళ్ళకు ఆ ఏరియాలో పోయి వీళ్ళు క్లీన్ చేసుకునేటప్పటికల్లా ఏమబ్బా మా భూమిలోకి వచ్చినారని చెప్పి వీళ్ళు లాస్ట్లో రెస్పాండ్ అయ్యి టక్కన వీళ్ళది వచ్చి డాక్యుమెంట్ చూపించడం జరిగింది. కాబట్టి ఇది ఆ విభజన ఎంత ఉంది అనేది కొంచెం వర్కౌట్ చేసి మనము అక్కడికి నేరుగా నేను కూడా వస్తాను, సర్వేయర్ ఒకడే కాదు, ఈసారి సర్వేయర్ ఒకరే కాకుండా వీలైతే టీపీఓ గారిని మీరు కూడా రండి ఖచ్చితంగా. ఇది 200-300 మందికి సంబంధించినది, చాలా ఏండ్ల నుంచి ఒక ఎమోషనల్ అటాచ్మెంటు. కాబట్టి మనము కంపల్సరిగా అక్కడికి వెళ్ళి ల్యాండ్ ఎంత ఉంది, టిడ్కోకు ఎంత ఆల్రెడీ కట్టినారు, ఎంత మిగిలింది దానిలో చూసుకొని ఆ మిగిలినది భాగము ఏ వైపు వస్తుంది అది చెక్ చేసుకొని దాంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు మనకు పెద్దలు ఏమన్నారు, మాకు ఈ స్థలం చూపించినారు అని చెప్పినారు. చెప్తే మీకు చూపించింటే ఇంకా మరి తప్పేముంది, చేసుకోపోండి అని చెప్పినాం. అదే మరి నేను చెప్పేది, చూపించింటే తప్పేముంది, చేసుకోపోమన్నాం. అప్పుడు ఏమన్నారు, ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి మేము అడిగి పోవాలా అన్నారు. అదేమ్మా వాస్తవంగా మీరు ఆ ఇచ్చినప్పుడే వెంటనే భూమిలోకి పోయింటే అసలు ఈ సమస్య ఉండేది కాదమ్మా. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు 15 ఏళ్ళు మీ పిల్లలే పెద్దోళ్ళు అయినారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మరి చూడు మళ్ళా ఇప్పుడు ఆ రోజే చేరిపోయింటే ఈ సమస్య ఉండేది కాదు. పాపం మీకు అమ్మమ్మ ఒక నిమిషం అమ్మా, లేదమ్మా మీకు కొంచెం చదువు లేక ఏదో తెలియక మీరు పరిస్థితి చెప్తున్నా కదా. సరేమ్మా ఒక్క నిమిషం అదేమ్మా చెప్పానమ్మా. సరేమ్మా ఇప్పుడు అక్కడ స్థలం ఉంది అమ్మా, నేను చెప్పేది వింటారా లేదమ్మా? మేము చెప్పేది వింటారా లేదా? మీరు అక్కడ ఉండే స్థలంలో మాకు ఇంతకుముందు చూపించినారు, మేము ఆల్రెడీ రాళ్ళు వాతుకున్నాం, మాకు ఐడియా ఉంది అని అంటే అది పోయి చేసుకోండి మా, లేకపోతే ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కింద నేను వాళ్ళను సపరేట్గా ఆ స్టాఫ్ను మొబిలైజ్ చేసి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి గవర్నమెంట్ పని కింద చేపిస్తానని చెప్పినాను. చెప్తే అది సారంగా ఎప్పుడైతే అదేమో మేము ఏదన్నా చేసుకుంటామంటే సరేమ్మా, మనకు మామూలునే శ్రమదానం అనే కాన్సెప్ట్ కూడా ఉంది, మీ పని మీరు చేసుకోవడం లేదు, తప్పేం లేదు. మీరు ఒకవేళ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, మేమైతే ఫోర్స్ చేయము, మీరు పోయి చేసుకోపోండి అనేది నేను చెప్పాను. మీరు పోయి చేసుకుంటానంటే చేసుకోపోండి అని చెప్పాను. చెప్తే ఆ రోజు పాపం వీళ్ళందరూ పోయి స్థలాన్ని శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ఏం అదేమ్మా చేసుకున్నారు. ఇప్పుడు దాని దగ్గరికి పోయినాక చివరిలో మనకు సార్ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మరి వీళ్ళకి తెలిసిందో పోయి అరే మన ల్యాండ్లో ఏదో జరుగుతూ ఉందని వచ్చినారు అన్నమాట. అదే అదే సార్ సార్ 200 మంది రోజు
ఇరన్నా నేను చెప్పాలనా లేకుంటే వెళ్ళిపోతున్నా నేను? ఇంకా మీరే మాట్లాడుకోరు, ఇంకా ఏం చేయాలి నేను? మీరు మాట్లాడండి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నల్లరెడ్డి చెప్పా, మా పట్టాలు వాళ్ళు తీసుకుపోయినారు, వాళ్ళు ఆగినందుకు మేము ఆగినాము. ఏమి సరే సార్ ఏం చెప్పాడు, క్యాన్సల్ అయింది అని చెప్పుకోవడం మంచిదే. ఇప్పుడు 2022లోనే మాతో పాటు మా వారంలో ఉండేటువంటి వాళ్ళకు 2022-23లో పట్టాలు ఇస్తున్నారు. ఇదే గవర్నమెంటే ఇచ్చింది. అప్పుడు ఉండేవాడు మన జయరాం రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మనకు మోసం చేసినారు. వీళ్ళు పట్టాలు కూడా రాసినారు. అప్పుడు అందరు పట్టాలు రాసినారు. మా వారంలోన 456 పట్టాలు రాసినారు. కానీ ఆ పట్టాలు వీళ్ళు తీసుకోకున్నట్ల ఆ 257లో కూడా ఇంకా 60 మందికి ఇవ్వలేదు. అవి కూడా అంతా దోపిడీ చేసుకొని దొంగతనం చేసుకొని ఏం చేసుకున్నారో తెలియదు. అయితే వాళ్ళందరూ మారిపోయినారు. మనం అడుగుతున్నాము, వాళ్ళు మార్చినారు, మీరు వచ్చినారు. కాబట్టి మేము ఇంత ఓపికగా ఉన్నాము. మేము ఎంతసేపు ఉన్నా ఇప్పుడు వచ్చిన మీ ఎంఆర్ఓ సార్తోనే, శశిపన్ సార్తోనే దీన్ని సాధించుకునేలా, ఆయన ద్వారా దీన్ని పట్టాలు ఇప్పించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతోనే మేము ఉన్నాము. కాబట్టి మీరేమో ఇంకొక రకంగా అనుకోవద్దండి. దయచేసి మీకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాము. అయితే మా ఆతృత ఏమంటే వాడు పట్టాలు తీసుకొని వాడు మోసం చేసినాడు, వీడి పట్టాలు రాసిన తర్వాత వీడు మోసం చేసినాడు. తర్వాత మీరేమో అక్కడ చూపించిన స్థలంలోన మున్సిపాలిటీ వాళ్ళు మాదని చెప్పి వాళ్ళు మోసం చేసినారు. కాబట్టి ఈ ముగ్గురు మోసం చేసినా ఈ శేషపల్లి సార్ కాబట్టి దయచేసి ఆయన పెద్ద మనసుతోనూ ఈ పేదలకు సహకరించండి. మీకు వారం రోజులు టైం ఇస్తాము. ఆ వారం రోజుల తర్వాతనే మీరందరూ వచ్చి అదే స్థలం దగ్గరికి పోదామంటే సందర్భంగా ఇది టిట్కో, దాని తర్వాత టిట్కో వచ్చింది. మాకు అప్పటి వరకు కూడా క్లియర్ చేయలేదు. అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి మళ్ళీ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అడిగాము. మీ పట్టాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినాము, హౌసింగ్ వాళ్ళకి ఇచ్చినాము. తీరా హౌసింగ్ వాళ్ళ దగ్గరికి పోతే హౌసింగ్ వాళ్ళు అప్పుడు ఎవరు లేరు, దిక్కు లేరు దానికి. మళ్ళీ ఎంఆర్ఓ గారిని అడిగితే లేదండి మీరు కలిసి వాళ్ళతో పట్టాలు వాపసు ఇప్పిస్తామన్నారు. ఎవరు ఇప్పలే. పోనీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంతకు ముందు ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే చెప్పారు మాకు. కానీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినారు అనేది మాకు క్లియర్గా లేదు. యాక్చువల్గా మీరు ఒకవేళ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ లబ్ధిదారులకి ముందు గుర్తు చేయాల. ఆ గుర్తు ఎవరూ చేయలే. మాకు తీరం మేము ఈ సంవత్సరంలో మేము పోతే మేము అప్పుడు క్లీన్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత వీళ్ళైనా చెప్పాలి మాకు ఇది మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ ఉందా లేకుంటే ఎంఆర్ఓ గారికి మిమ్మల్ని అడిగాము. మీరు అన్ని రకాలుగా అన్నీ చూసేసి ఆలోచన చేసి మేము అడిగిన తక్షణమే మీరేం చెప్పలే. దాదాపుగా 2.5 ఏళ్ళు మీరు టైం తీసుకొని మాకు అప్పచెప్పారు. మేము మీ ద్వారా క్లీన్ చేయమని కూడా అడిగాము. మీరు ఎండి ఆఫీస్ వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని మేము ఏమైనా చెప్తాము, ఒక 6 నెలల్లో సంవత్సరం పడుతుందని చెప్పారు. మీరు వద్దులే సార్, మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము చేసుకుంటాము అన్నాము. చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మొదలైంది సమస్య. కాబట్టి మాకు ఏమైనా మాకు ముందు మీకు తెలిసి ఉంటుంది. కనీసము రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటుంది సార్. అది ఎప్పుడు చేసింది? ఆ రికార్డ్ అన్న మీతో ఉండాలి కదా. తీరా రికార్డు లేకపోయి మాకు సర్వే నెంబర్లు చూసి దాదాపు దాని స్కెచ్ కూడా మాతో ఉంది. ఆ స్కెచ్ కొత్త ఇప్పుడు స్కెచ్ కూడా రివైజ్ అయ్యి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసినారంట. మరి ఏమైందో మాకు తెలియదు కదా అప్పటికి. రండి, మీడియా వాళ్ళు వస్తారు. మీరు కూడా అందరికీ పట్టాలు, ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ ఇంటి స్థలాలు. ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మా సమస్యలు వెంటనే, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మా సమస్యలు వెంటనే, సమస్యలు వెంటనే